నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్లదిప్ప గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనిఖీ చేసి ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నేరాలను నివారించే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 24 వాహనాలను, ఒక ఆటోని సీజ్ చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా వేసవికాలంలో ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు 5 రోజుల పాటు ఊళ్లకు వెళితే ముందస్తుగా పోలీసులకు సమాచారమిస్తే LHMS ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో 24 గంటలు ఇల్లు పోలీస్ పర్యవేక్షణలో ఉంటుందన్నారు. ఈ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేరాలని నిరోధించే ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మళ్లదిబ్బలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో రూరల్ సబ్ డివిజన్ నుంచి సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, వివిధ హోదాల్లో అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. గుమ్మళ్లదిబ్బ ఏరియాలోని ఒక ప్రాంతంలో ఇల్లు తనిఖీ చేయటం, ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క వివరాలు సేకరించడం జరిగింది. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి ఉంటున్నారా, వాళ్ళ నడవడిక అనుమానాస్పదంగా ఉందా, అదేవిధంగా బ్యాడ్ క్యారెక్టర్ కలిగినటువంటి షీట్లు ఉండేటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఈ ఏరియాలో అసాంఘిక కార్యకలాపాలు ఏమి జరుగుతున్నాయి అనేటువంటి అన్ని విషయాల మీద కూలంకషంగా ఎంక్వైరీ చేయడం జరిగింది. మా ఎంక్వైరీలో వచ్చినటువంటి విషయాల మీద స్థానిక ఎస్ఐ గారు తదుపరి చర్యలు తీసుకునేదానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 24 వెహికల్స్ సరైనటువంటి పత్రాలు లేనివి మేము సీజ్ చేసి పెట్టాం. టెంపరీగా వెరిఫికేషన్ చేసిన తర్వాత వాటి మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మీరు ఈ వేసవి కాలంలో సెలవులకి ఊర్లకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాల గురించి మన మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ఇది పోలీస్ శాఖ అందించేటువంటి ఉచిత సర్వీసు. ఎవరైనా 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు ఇళ్ళు వదిలిపెట్టి వేరే ఊర్లు వెళ్ళేటైతే, వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ ఇంట్లో మేము సెన్సార్ బేస్డ్ కెమెరాలు అరేంజ్ చేసి 24 గంటలు పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఛార్జీ చేయరు పోలీస్ డిపార్ట్మెంటు. కేవలం మీరు ముందుగా పోలీస్కి సమాచారం ఇవ్వటం మాత్రమే. దయచేసి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ ఇంట్లో విలువైన వస్తువులన్నీ సేఫ్గా ఉన్నాయనేటువంటి రక్షణ పొందుతారు పోలీస్ ద్వారా. అదేవిధంగా 112 కాల్, ఏ అత్యవసరమైన పరిస్థితికైనా పోలీస్ సహాయం కోరి 112 కాల్ చేస్తే ఇమీడియట్గా 10 నిమిషాల వ్యవధిలో డిపార్ట్మెంట్ నుంచి మా వాళ్ళు వచ్చి అక్కడ ఆ ఇష్యూ అటెండ్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోండి. అదేవిధంగా చిన్నపిల్లల విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వేసవి సెలవుల్లో పిల్లలు దగ్గరలో ఉండే నదులు, కాలువలు, బావులు, చెరువులు ఇలాంటి చోటకి ఈతకి వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఆ లోతు తెలియదు, అక్కడ ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలియదు. అందుకని పెద్దవాళ్ళ రక్షణ లేకుండా పిల్లల్ని ఈతలకు పంపొద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్దవాళ్ళకి తెలియకుండా బైక్ తాళాలు అందుబాటులో ఉన్నాయని చెప్పి తీసుకొని స్కూటర్లు, బైకులు పిల్లలు తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకి జాగ్రత్తలు చెప్పుకోవాలి. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో వాళ్ళు మోటార్ సైకిల్ నడిపి ఏదో ప్రమాదానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సెల్ ఫోన్ వినియోగం, సమ్మర్లో స్కూల్ ఉండదు కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉంటారు. వాళ్ళు అలర్ చేస్తున్నారనో అడిగారనో ఏదో కారణం చేతో పెద్దవాళ్ళు పిల్లలకి సెల్ ఫోన్లు ఇస్తే ఆ సెల్ ఫోన్లో ఖచ్చితంగా ఫిల్టర్స్ పెట్టుకోవాలి. చైల్డ్ మోడ్లో పెట్టి పిల్లలకి ఇవ్వాలి. అలా కాకుండా ఇచ్చినట్లయితే కంటెంట్ దీనిలో మంచి చెడ్డ అన్నీ కూడా ఇంటర్నెట్లో ఈరోజు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి అవగాహన లేకుండా చెడు విషయాల పట్ల ఆకర్షితులైతే
ఏదైనా గేమ్స్ ద్వారా బెట్టింగ్లు అట్లాంటి వాటికి ఆకర్షితులైతే రేపు మీకు వాళ్ళ పిల్లలు చేజారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెద్దలు అప్రమత్తంగా ఉండి ఈ విషయంలో కూడా పిల్లల్ని అవేర్నెస్ వచ్చేలాగా పెద్దవాళ్లే చెప్పాల్సిన అవసరం ఉంది. మా బొలినేనికి హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసి ఎమ్మెల్యేగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి టీడీపీకి మంచి గుర్తింపు తెచ్చిన మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ మల్లంపాటి గురవయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం. Hi Nilor, please subscribe to N3 TV.